ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం అన్నది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థన పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్య భాగం నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదననే వాగ్దానాన్ని ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకుని వచ్చినాం. అయితే ఈ వాగ్దానాన్ని దేవుడు ఎవరి ద్వారా ఎవరికి ఇస్తూ ఉన్నారని మనం ఆలోచిస్తే కనుక, దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా కూషీయుడగు ఎబెద్మెలెకుకు ఇస్తున్న వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూడగలం. ఈ విషయం మనకి ఎక్కడ తెలియజేయబడుతుందంటే ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా బందీ గృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము అని అక్కడ మనకు కనబడుతుంది. అంటే దేవుడు ఇర్మియా ప్రవక్తతో కొన్ని విషయాలు తెలియజేసి ఆ విషయాన్ని ఎవరికి చెప్పమన్నారంటే ఈ కూషీయుడకు ఎబెద్మెలెకు చెప్పమన్నారు. ఆ చెప్పమన్న విషయాల్లోనే ఈ వాగ్దానం మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే కూషీయుడకు ఎబెద్మెలెకుకు ఈ వాగ్దానాన్ని దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఎబెద్మెలెకుకు దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారంటే ఎబెద్మెలెకు ఏదో ఒక మంచి పని చేసి ఉండాలి. ఆ పని ఏమిటో ఈ సందర్భంలో ముందు మనం తెలుసుకొని ఈ వాగ్దానంలో రాయబడిన ఆత్మీయ విషయాలను ధ్యానం చేసుకొని ఈ వాగ్దానాన్ని మనం ముగించుకుందామండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కూషీయుడకు ఎబెద్మెలెకుకు ఈ వాగ్దానాన్ని దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటో మనం తెలుసుకోవాలనుకుంటే ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం మనం చదివితే కనుక ఈ విషయాలు మనకు తెలియజేయబడితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రజలైన వారికి ఇర్మియా దేవుడు తనకు ఏదైతే విషయాలు తెలియజేశారో ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. దేవుడు ఇర్మియా ప్రవక్తకు తెలియజేసిన ప్రతి విషయాన్ని దేవుని ప్రజలైన వారికి తెలియజేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుని ప్రజలైన యూదా వారిలో ఉన్న ప్రధానులైన షెఫట్యా, గెదల్యా, యూకాలు, అంతేకాకుండా పాషూరు వీరందరూ ఏం చేశారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా చెప్తున్న విషయాలు విని వీరు చేసిన పని ఏంటంటే ఇర్మియా ప్రజల నష్టాన్ని కోరేవాడే కానీ క్షేమాన్ని కోరేవాడు కాడని ఒక పుకారు, ఒక నేరారోపణ ఇర్మియా మీద చేశారు. ఇర్మియా మీద ఎటువంటి నేరారోపణ మీరు చేశారంటే ఇర్మియా దేవుని ప్రజల నష్టాన్ని కోరేవాడే, వారి యొక్క క్షేమాన్ని కోరేవాడి కాడనే ఒక నేరారోపణ ఇర్మియా మీద చేసి వారు ఏం చేశారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి సమాచారాన్ని ఇర్మియా తీసుకొని వస్తున్నాడు కాబట్టి ఇర్మియాకు మనం ఏం చేయాలి, మరణ శిక్ష విధించాలనే విషయాన్ని సిద్కియా రాజు ముందు వీరు చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలంలో రాజు ఎవరంటే సిద్కియా రాజు దగ్గర ఎప్పుడైతే ఈ ప్రధానులైన వారు ఇర్మియా గురించి ఈ విధంగా చెప్తారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే సిద్కియా రాజు వారితో ఏమంటారంటే రాజు మీకు అడ్డుపడడు కాబట్టి ఇర్మియా విషయమే మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారో దాన్ని మీరు చేయండి అని రాజు ఆ ప్రధానులకు తెలియజేస్తారు. ఎప్పుడైతే రాజు వారికి ఒక హామీని ఇస్తారో, రాజు మీకు అడ్డుపడనే విషయాన్ని రాజు తెలియజేస్తారో వెంటనే వీరు ఏం చేస్తారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన ఇర్మియాని పట్టుకొని వచ్చి ఇర్మియాని కారాగృహంలో ఉంచి అక్కడ ఏం చేస్తారంటే ఆ కారాగృహంలోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఇర్మియాను దించేస్తారు. ఈ గోతిలో ఇర్మియాను దించేస్తారు. ఈ గోతిలో త్రాగడానికి నీళ్లు ఉండవు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా బురద మాత్రమే ఉంటుంది. ఇర్మియా బురదలో దిగబడిపోతాడనే విషయము ఆ ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే త్రాగడానికి నీళ్లు ఉండవు. ఎక్కువసేపు అక్కడ ఉంటే గనక ఇర్మియా ఆకలితోనూ దప్పికతోనూ చనిపోతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే వీరు ఈ విధంగా ఇర్మియాకు చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అయితే ఈ విషయం ఎవరికి తెలియజేయబడుతుందంటే కూషీయుడకు ఎబెద్మెలెకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కూషీయుడకు ఎబెద్మెలెకు ఈ విషయం తెలియజేయబడుతుంది. ఎప్పుడైతే ఈ కూషీయుడకు ఎబెద్మెలెకు తెలియజేయబడుతుందో వెంటనే ఎబెద్మెలెకు ఏం చేస్తాడంటే సిద్కియా రాజు దగ్గరికి వెళ్తాడు. సిద్కియా రాజు దగ్గర ఎందుకు వెళ్తాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్తను అలాగైనా బయటకు తీసుకురావాలి. ఎందుకంటే ఇర్మియా ప్రవక్త ఎక్కువసేపు అక్కడ ఉంటే కనుక ఇర్మియా ప్రవక్త ఏమవుతారు, దప్పికతో ఆకలితో చనిపోతారని చెప్పి వెంటనే ఎబెద్మెలెకు ఎవరికి భయపడక, మనుషులకు భయపడక, రాజుకు భయపడక, ఆ ప్రధానులకు, యూదా పెద్దలకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎబెద్మెలెకు భయపడక ఏం చేస్తారంటే సిద్కియా రాజు దగ్గరికి వెళ్ళి
ఏమని చెప్తాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు అన్యాయంగా ఇర్మియా ప్రవక్తని ఆ గోతిలో దించేశారు. అన్యాయంగా ఒక నేరారోపణ చేసి ఇర్మియా ప్రవక్తను ఆ గోతిలో దించేశారు. ఇర్మియా ప్రవక్త ఎక్కువసేపు అక్కడ ఉంటే కనుక నీళ్లు లేవు, ఆహారం అక్కడ లేదు కాబట్టి ఆకలితో చనిపోతారని చెప్పి వెంటనే ఇర్మియా ప్రవక్తను గోతి నుండి బయటకు తీయడానికి మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి, మీరు ఒప్పుకోండి అని సిద్కియా రాజు దగ్గర ఎబెద్మెలెకు చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఎబెద్మెలెకు ఈ విషయాన్ని సిద్కియా రాజు దగ్గర చెప్తారో వెంటనే సిద్కియా రాజు ఏం చేస్తారంటే 30 మందిని ఎబెద్మెలెకుతో పంపించి మీరు వెళ్ళి ఇర్మియా గోతిలో నుండి పైకి తీయండి అని చెప్పినప్పుడు ఎబెద్మెలెకు ఆ 30 మందిని పట్టుకుని వెళ్ళి ఇర్మియా ప్రవక్తని బయటకు తీసుకువస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భము మనకు ఏ విషయాన్ని తెలియజేస్తుందంటే ఎబెద్మెలెకుకి దేవుని ప్రవక్త, ఖచ్చితమైన దేవుని ప్రవక్త పట్ల ఉన్న భారము, దేవుని ప్రవక్త పట్ల ఉన్న శ్రద్ధ ఈ సందర్భము మనకు తెలియజేస్తుంది. ఎబెద్మెలెకుకి ఎప్పుడైతే ఈ విషయం తెలియజేయబడిందో ఇర్మియా ప్రవక్తని ఎలాగా ఈ గోతిలో దించేశారు, అక్కడ ఆహారం లేదు, త్రాగడానికి నీళ్ళు ఉండవు, బురదలో ఉంటారనే విషయం తెలియజేయబడిందో వెంటనే ఇంకా రాజుకు భయపడలేదు. ఎందుకంటే సిద్కియా రాజు ఏమన్నారంటే నేను మీకు అడ్డుపడను అని చెప్పి ఆ యూదా ప్రధానులకు చెప్పారు. కాబట్టి వారు ఏం చేసినా పర్లేదు, కానీ ఎబెద్మెలెకు రాజుకు భయపడలేదు, అక్కడ ఉన్న మనుషులకు భయపడలేదు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా పెద్దలైన వారికి భయపడకుండా వెంటనే వెళ్ళాడు. ఎందుకంటే తనలో ఉన్న దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త పట్ల తనలో ఉన్న భారము అక్కడ వెళ్లకుండా తనని ఆపలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగైనా వెళ్ళి కాపాడాలని తనలో ఉన్న భారము, తనలో ఉన్న శ్రద్ధ, తనలో ఒక విషయాన్ని పుట్టించింది. కాబట్టి వెంటనే వెళ్ళి ఇర్మియా ప్రవక్తను బయటకు తీయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎబెద్మెలెకు గురించి మనం చూసుకుంటే కనుక ఎబెద్మెలెకు ఇథియోపియా దేశస్థుడని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోగలం. అంతేకాకుండా ఎబెద్మెలెకు యొక్క ఈ ఆత్మీయత బట్టి మనకి ఏ విషయాలు తెలియజేయబడుతున్నాయంటే దేవుని ఎడల మంచి విశ్వాసం గలవాడు ఎబెద్మెలెకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా దేవుని ప్రవక్త విషయమై, ఖచ్చితమైన దేవుని ప్రవక్త విషయమై ఎబెద్మెలెకులో ఏముందంటే ఒక భారం ఉంది, ఒక శ్రద్ధ దేవుని ప్రవక్త ఎడల ఎబెద్మెలెకు కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎబెద్మెలెకు మనుషులను నమ్ముకోలేదు. ఎందుకంటే ఈ మాట మనకు ఎక్కడ తెలియజేయబడుతుందంటే వాగ్దానాల్లో మనం చూసుకుంటే నీవు నన్ను నమ్ముకుంటేవని దేవుడు ఎబెద్మెలెకు అంటూ ఉన్నారంటే ఎబెద్మెలెకు మనుషులను నమ్ముకోలేదు, యూదా పెద్దలను నమ్ముకోలేదు, రాజుని నమ్ముకోలేదు, కానీ ఎవరు నమ్మాడంటే దేవుని మాత్రమే నమ్మాడు, దేవుని మాత్రమే విశ్వాసం ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే ఎవరికీ భయపడలేదు, దేవుడు తనకు తోడుగా ఉన్నారనే విషయాన్ని గ్రహించి ఎవరికీ భయపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికీ భయపడకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా తన ప్రవక్తను, దేవుని ప్రవక్త అయిన ఇర్మియాను, ఖచ్చితమైన ప్రవక్తగా ఉన్న ఇర్మియాను బయటకు తెప్పించాడు, ఆ గోతి నుండి విడిపించాడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ప్రమాదం నుండి ఇర్మియాను తప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ఎబెద్మెలెకు వాగ్దానాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ఏ వాగ్దానం అంటే నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును. దేవుడు ఎవరి నుండి ఎబెద్మెలెకుని తప్పిస్తానంటూ ఉన్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోను వారు కొన్ని దినాల తర్వాత బబులోను వారు ఏం చేస్తారంటే యెరూషలేమును పట్టుకుంటారు. బబులోను వారి ద్వారా యెరూషలేము పట్టబడుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ సమయంలో దేవుడు ఏమంటూ ఉన్నారంటే ఆ సమయం, ఆ పరిస్థితి ఎదురైనప్పుడు నేను నిన్ను తప్పిస్తాను, ఆ ప్రమాదం నుండి, ఆ విరోధమైన ఈ వీళ్ళ నుండి నేను నిన్ను తప్పిస్తానని ఎబెద్మెలెకు ఒక మంచి వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారు. బబులోను వారి ద్వారా యెరూషలేము పట్టబడే సమయంలో నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను తప్పిస్తాను, ఎందుకంటే నీవు నన్ను నమ్ముకుంటేవి, నా ప్రవక్త ఎడల నీలో ఒక భారం ఉంది, నా ఎడల నీకు మంచి విశ్వాసం ఉంది, నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను చేస్తానంటూ ఉన్నారండి, దేవుడు తప్పిస్తానంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప వాగ్దానాన్ని ఎబెద్మెలెకు ఆ దినాన్ని పొందుకున్నాడంటే బబులోను వారి ద్వారా యెరూషలేము పట్టబడినప్పుడు ప్రతి ఒక్కరు బానిసలైపోతారు, ప్రతి ఒక్కరు ఎంతోమంది మరణిస్తారు. కానీ అటువంటి సందర్భంలో దేవుడు ఏమంటూ ఉన్నారండి, నిన్ను తప్పిస్తాను, నేను విడిపిస్తాను. అక్కడ జరిగే పరిస్థితులు ఎదురైనప్పుడు నీకు ఏ హాని కలగకుండా, ఏ కీడు కలగకుండా నేనేం చేస్తానంటూ ఉన్నారండి, తప్పిస్తానని ఎబెద్మెలెకుతో దేవుడు అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఎబెద్మెలెకు వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు ఈనాడు మనకు కూడా ఇస్తూ ఉన్నారు. మనలో ఎటువంటి ఆత్మీయత ఉండాలంటే దేవుని సేవకుల ఎడల భారం మనకు ఉండాలి, దేవుని సేవ ఎడల మనలో భారం ఉండాలి. క్రైస్తవులైన మీలో దేవుని సేవకుల ఎడల, దేవుని సేవ ఎడల భారము శ్రద్ధ మీలో ఉండి దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి మనుషులను మీరు నమ్ముకొనక దేవుని యందు నమ్మకం మీలో ఉంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా విరోధంగా ఉన్న ప్రతి వారి నుండి, విరోధంగా ఉన్న సాతాను నుండి కూడా ఏ హాని, ఏ కీడు మీకు కలగకుండా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారండి, తప్పిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విరోధంగా ఉన్న సాతాను తను పన్నే పన్నాగాలన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారండి, తప్పిస్తారు, కాపాడుతారు, రక్షిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సేవకుల ఎడల, దేవుని సేవ ఎడల భారాన్ని మనం కలిగి ఉందాం, శ్రద్ధను మనం కలిగి ఉందాం, దేవుని ఎడల మంచి విశ్వాసాన్ని కలిగి ఉందాం. మనుషులను నమ్ముకొనక దేవుని మాత్రమే నమ్ముకొని ఆయన యందు
మంచి విశ్వాసము నమ్మకం కలిగి మన జీవితంలో మనం ముందుకెళ్ళినప్పుడు ఏ కీడు మనకు కలగకుండా దేవుడు ఏం చేస్తారండి? తప్పించి కాపాడి రక్షించు దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినమేసా. మరి ఎబెద్మేలకు నీ ప్రవక్త ఎడల కలిగిన భారాన్ని బట్టి, నీ ఎడల కలిగిన విశ్వాసాన్ని బట్టి, నీ ఎడల కలిగిన ఆ నమ్మకము, మనుషులను నమ్ముకునక నిన్ను నమ్ముకున్నదాన్ని బట్టి ఎంతో గొప్ప వాగ్దానాన్ని దినాన్ని పొందుకోగలిగాడు దేవా. ఏ కీడు తన కలగకుండా బబులోను వారి నుండి తప్పిస్తానని గొప్ప వాగ్దాన ఆశీర్వాదాన్ని తన జీవితంలో తను పొందుకోగలిగాడు దేవా. మరి ఈ దినాన్ని, ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి ఒక్కరు నీ సేవకుల ఎడల భారాన్ని, నీ సేవ ఎడల భారాన్ని, శ్రద్ధను వారి కలిగి, అంతేకాకుండా నీ ఎడల విశ్వాసాన్ని వారి జీవితంలో కలిగి, మనుషులను నమ్ముకొనక నిన్ను నమ్ముకొని నీవు కోరే ఆత్మీయతలో వారి కొనసాగడం ద్వారా ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితంలో వారు పొందుకోగలిగే మీరు కార్యం జరిగించండి. సాతాను పన్నే పన్నాగాల నుండి ఏ హాని వారికి కలగకుండా, ఏ కిడు వారికి కలగకుండా తప్పించే ఒక గొప్ప వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో వారు పొందుకోగలిగే మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని ఉన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది నాని వారు చేస్తున్న ప్రయాణాల్లో, పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైన విజయం. అపవాది క్రియలుగానంత నాశనం కలుగునుగాక. ఆమేన్.